ఫ్రెండ్స్ ఫైనల్లీ వివో నుంచి వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో అఫీషియల్ గా మన ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. అదేంటన్నా 1, 2 ఎప్పుడు లాంచ్ అయినంటే యాక్చువల్ గా 1 to 2 చైనాలోనే 2 అయితే మన ఇండియాలో కూడా షోకేస్ చేశారు. బట్ అఫీషియల్ గా లాంచ్ చేస్తుంది మాత్రం అంటే ఫస్ట్ ఫోన్ ఇన్ ఇండియా అని అనుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. ఇన్ఫాక్ట్ చెప్పాలి అన్నట్లయితే మొట్టమొదటిసారిగా మన ఇండియాలో తయారైనటువంటి ఫోల్డింగ్ ఫోన్ కూడా ఇదే. ఇంతేకాదు దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే ఇండియాలో మొట్టమొదటి హైయెస్ట్ కెపాసిటీ బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఏకంగా 100 వాట్స్. అండ్ దీంతో పాటుగా ఇండియాలో మొట్టమొదటిసారిగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి ఫోల్డింగ్ ఫోన్ లో మొట్టమొదటిసారిగా ఈ ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్రైటెస్ట్ డిస్ప్లే 4500 నిట్స్ మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. మరిన్ని విషయాలు మనం వీడియోని అన్బాక్స్ చేస్తూ వీడియో లోపల అయితే మాట్లాడుకుందాం. ఏంటి అప్పుడే అన్బాక్సింగ్ వీడియో చూద్దామని వెళ్తున్నారా? ఆగండి. ఈ వీడియో గనక 15,000 లైక్స్ నేను ఇస్తున్నటువంటి టార్గెట్. 15,000 లైక్స్ వస్తే ఏం చేస్తారు అని అంటే నేనైతే యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు ఒక్కసారి కూడా ఫోల్డింగ్ ఫోన్ అయితే టియర్ డౌన్ చేయలేదు. టియర్ డౌన్ చేద్దాం అనుకుంటున్నాను. గట్టిగా వీడియోని లైక్ చేసి అన్బాక్సింగ్ చూసేయండి. సో రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. వివో ఎక్స్ ఫోల్డ్ 3 అని చెప్పి. సో వీళ్ళు ఒక పాలిథిన్ ర్యాప్ లో ర్యాప్ చేసి పంపించారు. సో దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే మనకు ఒక 2 సీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫైనల్లీ ఓపెన్ చేసేద్దాం. సో హీర్ ఈస్ ద ఫోన్. వావ్, అస్సలు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. చాలా థిన్ ఉంది. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ యూజువల్ గా మనకు ఒక చార్జర్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే 120 వాట్స్, అది కూడా పీడీ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు. విచ్ ఇస్ గుడ్ థింగ్. మన ల్యాప్టాప్స్ ఇట్లాంటి వాటన్నిటి కూడా డైరెక్ట్ గా చార్జ్ చేసుకోవచ్చు. అలాంగ్ సైడ్ విత్ టైప్ సి టు టైప్ సి కేబుల్. అండ్ దీని పక్కకు పెట్టారంటే ఇంకా బాక్స్ లోపల ఇక్కడ మనకు కొంత యూజర్ మాన్యువల్స్, అలాగే వివో ఫోల్డ్ 3 ప్రో కి సంబంధించినటువంటి ఒక మెంబర్షిప్ కార్డ్. సో ఎక్సెప్షనల్ కేర్ ఫర్ ఎక్స్ కేర్ కస్టమర్స్ అని అంటున్నారు. అంటే మేబీ ఇది ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ కాబట్టి మనకి కొంచెం ప్రయారిటీ సర్వీసెస్ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాంగ్ సైడ్ విత్ జస్ట్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ ప్రొవైడ్ చేశారు. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూసేద్దాం. వావ్, రియల్లీ చాలా ఎక్సైట్ గా ఉంది. ఎందుకంటే నిజంగా ఇంత స్లిమ్మెస్ట్ ఫోన్ ని నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇనిషియల్ ఇంప్రెషన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఫోల్డింగ్ ఫోన్ కావాలనుకుంటున్న వాళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా జైస్ కొలాబరేషన్ తో రావడం జరుగుతుంది. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇదంతా కూడా సైడ్ మెటల్ బిల్డ్ తోనే రావడం జరుగుతుంది. సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలర్ట్ స్లైడర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ సైలెంట్ అండ్ నార్మల్ మాత్రమే 2 ఇచ్చారు, 3 అయితే ఇవ్వలేదు. మరి వీళ్ళు అలర్ట్ స్లైడర్ అంటారా ఏమంటారు అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ అయితే మనం యూజ్ చేసుకోగలం. సో దీంట్లో మనకి మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. మరొక మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మరొక స్పీకర్ గ్రిల్ తో పాటు ఐఆర్ బ్లాస్టర్ అండ్ దీంతో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఫోల్డింగ్ ఫోన్స్ అనగానే క్రీజే మనకు గుర్తొస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, క్రీజ్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్విజిబుల్ అని చెప్పొచ్చు. నాకైతే క్రీజ్ ఎక్కడ అనిపించట్లేదు. నిజంగా ఓపెన్ చేసేటప్పుడు గానీ క్లోజ్ చేసేటప్పుడు గానీ ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ దీంట్లో కెమెరా వచ్చేటప్పటికి మనకి సైడ్ కార్నర్ పార్ట్ లో మనకు ప్రొవైడ్ చేస్తారు. ముఖ్యంగా కంటెంట్ చూసేటప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. సో దీనైతే ఫోన్ ని నేను బూట్ చేస్తున్నాను. అండ్ సెటప్ చేసిన తర్వాత నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఆల్మోస్ట్ ఆల్ దీని అయితే నేను ఒక 3-4 డేస్ అయితే యూజ్ చేశాను. ఈ యూసేజ్ లో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివో ఫోన్స్ అనగానే మనం క్రేజీగా వెయిట్ చేసేది ఇందులో ఉండేటువంటి ఫోటోగ్రఫీ గురించే. సో ఇందులో మనకి రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ కెమెరా సెన్సార్ వచ్చేటప్పటికి మనకి ఓమ్ని విజన్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని యూజ్ చేశారు. మరొకటి వచ్చేటప్పటికే టెలిఫోటో లెన్స్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి ఓమ్ని విజన్ సెన్సార్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ JN1 సెన్సార్ ని యూజ్ చేశారు. అండ్ దీంట్లో ఉన్నటువంటి లెన్స్ అన్నిటిని కూడా జైస్ తోటి కొలాబరేషన్ అవుతూ మన ముందు తీసుకొని రావడంతో పాటు ఇందులో మనకి టీ స్టార్ కోటింగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా మనకి ఫ్లేర్స్ వస్తాయి చూసారు, లెన్స్ ఫ్లేర్స్. సో వాటిని కంట్రోల్ చేయడం కోసం మనకి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 2 32 మెగాపిక్సెల్ సెన్సార్ ని యూజ్ చేశారు. ఒకటి వచ్చేటప్పటికి మనకి మెయిన్ స్క్రీన్ మీద, అంటే ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తాం అక్కడైతే మనం చూడొచ్చు. అలాగే మరొకటి వచ్చేటప్పటికి ఫ్రంట్ మెయిన్ కవర్ స్క్రీన్ మీద అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినటువంటి కెమెరా శాంపిల్స్ అన్ని కూడా నేను రేర్ ప్రైమరీ సెన్సార్ ద్వారా నేను క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేటప్పటికి ఓమ్ని విజన్ 50Hz సెన్సార్ ని వీళ్ళు మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ డీటెయిలింగ్ కూడా పర్వాలేదు, చాలా బాగుంది. ఈ సెన్సార్ ద్వారా మీరు డైరెక్ట్ గా 1x 2x అలాగే 3x తో పాటు 10x అలాగే డిజిటల్ జూమ్ లో వచ్చేటప్పటికి అప్ టు 100x దాకా మీరు అయితే జూమ్ చేసుకోవచ్చు. 100x లో కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్. అంటే ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇమేజ్ పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉందో బెటర్ గా కనిపిస్తుంది. ఈవెన్ అక్కడ టెక్స్ట్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి కెమెరా శాంపిల్స్ అన్ని కూడా ప్రైమరీ సెన్సార్ వే. సో ఈ ప్రైమరీ
సెన్సార్ లో కలర్స్ ఏవైతే ఉన్నాయో మనకి పంచిగా అండ్ పిక్చర్ కూడా బ్రైట్ గా, ఈవెన్ ఆ డీటెయిలింగ్ ఏదైతే మనకి సింగిల్ హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ యొక్క డీటెయిలింగ్ కూడా అందులో మనకి చాలా బాగుండడం జరుగుతుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ లో కూడా ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగుంది. ఈవెన్ లో లైటింగ్ లో దీని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. వివో గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈసారి కూడా వీళ్ళు దీన్ని జైస్ తోటి కొలాబరేట్ అవుతూ మన ముందు తీసుకొచ్చారు. ఫోల్డింగ్ సెగ్మెంట్ లో ఈ కైండ్ ఆఫ్ కొలాబరేషన్ తో మన ముందు తీసుకొచ్చిన వాటిలో మాత్రం ఇది సింప్లీ క్రేజీ. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే పోర్ట్రేట్ లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి రకరకాల మోడ్స్ లైక్ 24mm కావచ్చు, 35mm కావచ్చు, 50mm కావచ్చు, 85mm కావచ్చు అండ్ 100mm కావచ్చు. అండ్ అపాచర్ ని కూడా మీరు ఇక్కడైతే కంట్రోల్ చేసుకోవచ్చు, వెదర్ మీకు హై కావాలా లేదన్నట్లయితే కనుక లో కావాలా అని. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా మీకు ఇక్కడ కెమెరాలో కొన్ని ఫిల్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫిల్టర్స్ ని ప్రొవైడ్ చేసుకుని ఆ కెమెరా లో మీరు గనక ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఇంకా మరింత డీటెయిల్డ్ క్వాలిటీ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అనేది మీరు అవుట్పుట్ తీసుకోవచ్చు. అండ్ దీంట్లోనే మనకి నైట్ ఫోటోగ్రఫీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ నైట్ ఫోటోగ్రఫీలో డీటెయిలింగ్ కూడా పర్వాలేదు, బానే ఉంది. మామూలు రెగ్యులర్ ఫోటోగ్రాఫ్ కి నైట్ ఫోటోగ్రాఫ్ కి పెద్దగా నాకైతే డిఫరెన్స్ అనిపించలేదు. ఒక 10 to 15% డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ డైరెక్ట్ గా ఇందులో మనకి స్నాప్ షాట్ కి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ కూడా ఇచ్చారు. 1x 2x అలాగే 3x జూమ్ దాకా. అండ్ దీంతో పాటుగా మనకి సినిమాటిక్ పోర్ట్రేట్ లో కూడా మనం డైరెక్ట్ గా వీడియోస్ ని క్యాప్చర్ చేసుకునేటువంటి ఫీచర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఈవెన్ దీంతో పాటు మనం మోర్ లోకి వెళ్ళారనైతే హై రెజల్యూషన్ అండ్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ కి సంబంధించినటువంటి జైస్ సపరేట్ కస్టమైజ్డ్ ప్రీసెట్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్కిటెక్చర్ కోసం ఎవరైతే చేస్తుంటారో లేదా ఒక సర్టెన్ ఫ్రేమ్ వరకు మనకు ఫోకస్ అయ్యి మిగతా అంతా బ్లర్ అవ్వాలని చూస్తుంటారు సరే, అలాంటి వాటికి ఈ ఫీచర్ అనేది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ మీరు 4K కాదు 8K 30 FPS దాకా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30, 60 అలాగే 80 అండ్ దీనికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 1080లో 30 మాత్రమే ఇచ్చారు. ఇది ఒక్కటే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఈవెన్ ఇందులో మనకి ఐ ట్రాకింగ్ ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా వీళ్ళు 4K 60 FPS ని కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వచ్చారు అంటే రెండు అంటే కవర్ స్క్రీన్ కావచ్చు, మెయిన్ స్క్రీన్ కావచ్చు, రెండిటిలో కూడా మనకి 32 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ వాటికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు. డీటెయిలింగ్ అనేది పర్వాలేదు, బానే ఉంది. ఈవెన్ ఇంతే కాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి సూపర్ మ్యాక్రో మోడ్ కూడా తీసుకొచ్చారు. ఈ సూపర్ మ్యాక్రో మోడ్ తోటి మ్యాక్రో ఫోటోగ్రఫీ షాట్స్ ఏవైతేనే రియల్లీ అమేజింగ్ గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ దగ్గర నుంచి 6x దాకా మనకి ఆప్టికల్ జూమ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇనిషియల్ గా ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే యూజువల్ గా మనం ఫోల్డింగ్ ఫోన్స్ అనగానే బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువగా చూసాం, కానీ ఇందులో కూడా వీళ్ళు ఫోల్డింగ్ తీసుకొచ్చారు చూసారా. ముందుగా చెప్పాలంటే ఈ ఫ్రంట్ ఉన్నటువంటి కవర్ స్క్రీన్ ఏదైతే ఉందో కొంచెం మనకి కర్వ్డ్ గా రావడం వల్ల ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ ఫోన్ కూడా ఇప్పటిదాకా నేను క్యారీ చేసినటువంటి ఫోల్డింగ్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఇది చాలా లైట్ ఇన్ వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి కారణం ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి హింజ్ మొత్తాన్ని కూడా వీళ్ళు కార్బన్ ఫైబర్ అలాగే మెటల్ ని యూజ్ చేస్తూ 79 ఇండివిజువల్ కాంపోనెంట్స్ తో దీన్ని యూజ్ చేశారంట. సో దానివల్ల లైట్ వెయిట్ తో పాటు ఇది డ్యూరబుల్ కూడా. పర్ డే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 సార్లు దీన్ని ఇలా ఓపెన్ అలాగే క్లోజ్ చేసినా గానీ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఇది లాంగ్ లాస్టింగ్ అయితే చేయగలదంట. సో ఫోన్ మాత్రం చాలా స్లిమ్ అండ్ స్లిక్ గా హ్యాండీగా ఉండడం జరుగుతుంది, ముఖ్యంగా ఈ కరుడు వల్ల. ఇక దీన్ని పక్కకు పెట్టారు అంటే ఫోన్ కూడా చాలా లైట్ ఇన్ వెయిట్, జస్ట్ 236 గ్రామ్స్ మాత్రం రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మీకు ఇక్కడ వెయిట్ చూసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ అని రావడం జరుగుతుంది, ఎందుకంటే కవర్ స్క్రీన్ పైన స్క్రీన్ గార్డ్ అలాగే లోపల ఉన్నటువంటి మెయిన్ స్క్రీన్ మీద ఉన్నటువంటి స్క్రీన్ గార్డ్ వెయిట్ తో కలిపి ఇన్ఫాక్ట్ ఇండియాలో అంత లైటెస్ట్ వెయిట్ గా అలాగే ఇంత స్లీక్ గా తయారు చేసినటువంటి మొట్టమొదటి ఫోల్డింగ్ ఫోన్ అనుకోవచ్చు. అండ్ బై ద వే ఇది ఇలా ఫోల్డ్ చేసినప్పుడు దీని థిక్నెస్ వచ్చేటప్పటికి జస్ట్ కేవలం 11.2 mm గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు ఇట్లా ఫోల్డ్ ఓపెన్ చేస్తారో ఇది వచ్చేటప్పటికి జస్ట్ కేవలం మీకు 5.2 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అంటే మీరు ఆలోచించండి ఎంత స్లిమ్ అండ్ స్లిక్ గా ఉంటుందో అని. అండ్ రెగ్యులర్ గా ఒక మొబైల్ ఫోన్ క్యారీ చేస్తున్నటువంటి ఫీలే మీకు క్రియేట్ అవడం జరుగుతుంది, కానీ సో ఇట్లా ముఖ్యంగా ఫోల్డింగ్ ఫోన్స్ లో మనకి బల్కీగా క్యారీ చేస్తున్నటువంటి ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా రాదు. ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఆర్మర్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు ఆర్మర్ గ్లాస్ ని యూజ్ చేశారు. కవర్ స్క్రీన్ కాకుండా మెయిన్ స్క్రీన్ మీద కూడా వీళ్ళు ఆర్మర్ గ్లాస్ ని యూజ్ చేశారు, విచ్ ఈస్ టఫ్ అండ్ గ్లాస్. అంటే లైట్ గా థిన్ గా ఉండేటువంటి వాటిల్లో ఇది టఫెస్ట్ గ్లాస్ అని చెప్పడంతో పాటుగా సైడ్ బాడీ అంతా కూడా వీళ్ళు మనకి మెటల్ ఫ్రేమ్ ని మన ముందు తీసుకొని రావడంతో పాటు IPX8 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ మనకి ఫోల్డింగ్ ఫోన్స్ లో మొట్టమొదటిసారిగా IPX రేటింగ్ తో వచ్చినటువంటి ఫోన్ కూడా ఇదే. ఈవెన్ ఇక్కడ ఉండేటువంటి ఈ హింజ్ డిస్ప్లే ఏదైతే ఉందో మనకి 180 డిగ్రీస్ మనకు కంప్లీట్ గా ఓపెన్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ ఇది వచ్చేటప్పటికే 60 డిగ్రీస్ నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు 120 డిగ్రీస్ దాకా డిఫరెంట్
యాంగిల్స్ లో మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మీ డెస్క్ మీద క్లాక్ లాగా కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో ఫోల్డింగ్ ఫోన్స్ లో రోజుకి రిఫైన్ అవుతుందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇది రిఫైన్డ్ వర్షన్ అని చెప్పొచ్చు ఫోల్డింగ్ ఫోన్స్ అన్నిటికి కూడా. సో డిజైన్ పరంగా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఫెంటాస్టిక్. కాకపోతే ఎంతైనా కానీ మనం కొనుక్కున్న తర్వాత పౌచ్ ఇవన్నీ రావాలంటే ఆఫ్టర్ మార్కెట్ లో కొంచెం టైం పడుతుంది కాబట్టి వీళ్ళు బాక్స్ లోనే ఆ కేస్ ను కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మరొక మేజర్ కీ పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫోల్డింగ్ ఫోన్స్ అనగానే మనకు గుర్తొచ్చేదే డిస్ప్లేస్. ఈవెన్ ఇందులో వీళ్ళు డిస్ప్లేలో కూడా ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయితే కాలేదు. ఫ్రంట్ స్క్రీన్ వచ్చేటప్పటికి మీకు 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డి అనుకుంటారేమో, కాదండోయ్ ఏకంగా 2K డిస్ప్లే, అది కూడా E7 డిస్ప్లేని వీళ్ళు మనకి యూజ్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ స్క్రీన్ వచ్చేటప్పటికి 8.03 ఇంచెస్ స్క్రీన్ మన ముందు తీసుకొచ్చారు. ఇది కూడా 2K LTPO టెక్నాలజీ, అంటే డైరెక్ట్ గా మీరు 1 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకుని 120 హెడ్స్ దాకా డిపెండ్స్ అపాన్ మీరు యూజ్ చేస్తున్నటువంటి యాప్ ని బేస్ చేసుకుని ఇది ఆటోమేటిక్ గా పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఫ్రంట్ లో కూడా మనకి LTPO డిస్ప్లే, ఇది కూడా 1 హెడ్స్ నుంచి 120 హెడ్స్ దాకా మనకి చేంజ్ అవడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా రెండిటిలో కూడా మనకి 4500 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్, ఈవెన్ మనకి మెయిన్ స్క్రీన్ కావచ్చు కవర్ స్క్రీన్ కావచ్చు రెండు కూడా సపోర్ట్ చేస్తుంది. డిపెండ్స్ అపాన్ వేరియస్ లైటింగ్ కండిషన్స్ లో ఆటోమేటిక్ ఇది అడ్జస్ట్ అవ్వడంతో పాటు ఈవెన్ బ్రైటర్ సన్ లైట్ లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బై ద వై రెండు కూడా మనకి HDR10 అలాగే HDR10+ సపోర్ట్ చేయడంతో పాటు రెండు స్క్రీన్స్ కూడా మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది, విచ్ ఈస్ అమేజింగ్. ఈవెన్ ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ కావచ్చు అలాగే నెట్ఫ్లిక్స్ కానీ వాడుతున్నారు అన్నట్లయితే రెండిట్లో కూడా మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ ని వాచ్ చేయడంతో పాటు నెట్ఫ్లిక్స్ లో కూడా మనకి HDR10 సపోర్ట్ ని తీసుకొచ్చారు. అయితే పల్స్ విత్ మాడ్యులేషన్, అంటే లో లైటింగ్ కండిషన్ లో ముఖ్యంగా రాత్రులు ఎక్కువగా మీరు ఈ ఫోన్స్ ని యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక అలాంటి సందర్భాలలో వేరే కవర్ స్క్రీన్ వచ్చేటప్పటికి మనం ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి ఇది 2160 PWM డిమ్మింగ్ తో, అలాగే ఇంటర్నల్ గా ఉండేటువంటి స్క్రీన్ ఏదైతుందో మనకి 1920 PWM డిమ్మింగ్ తో మనకు రావడం జరుగుతుంది. సో లో లైటింగ్స్ లో అలాగే బ్లూ రేస్ కోసం భయపడుతున్నారు అన్నట్లయితే టెన్షన్ ఫ్రీ దీంట్లో ఆల్మోస్ట్ అవన్నీ కూడా కట్ ఆఫ్ అవడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఏ బిగ్ థమ్స్ అప్ ఫర్ ఫోల్డింగ్ ఫోన్స్. అలాగే ఫోల్డింగ్ ఫోన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది పెద్ద డిస్ప్లే. సో ఆ బిగ్గర్ డిస్ప్లే లో కూడా డెఫినెట్లీ దిస్ ఇస్ ద బీస్ట్ అని నేను అంటాను. ఈవెన్ ఆస్పెక్ట్ రేషియోస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్ స్క్రీన్ వచ్చేటప్పుడు మనకి 4:3 ఆస్పెక్ట్ రేషియోతో మనకు రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మెయిన్ స్క్రీన్ వచ్చేటప్పటికే 21:1:9 గా మనకు రావడం జరుగుతుంది. సో మీ ఫేవరెట్ కంటెంట్ అంతా కూడా మీరు ప్రాపర్ గా ఎంజాయ్ చేయగలరు. ఇక డిస్ప్లే ఒకటే బాగుంటే సరిపోతుందా, మరి ఆడియో కూడా బాగుండాలి కదా. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా బాగుంది, క్రిస్ప్ అండ్ క్లియర్ గా లౌడ్ గా ఉంది. ఒకసారి కొన్ని శాంపిల్స్ అయితే వినేసేయండి. విన్నారు కదా. కాకపోతే ఇందులో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే మనం తీసుకొని రాలేదు. హైరెస్ ఆడియో సపోర్ట్ వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్ అయితే మనం ప్రొవైడ్ చేశారు, కానీ డాల్బీని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక మెయిన్ మనం ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫోల్డింగ్ ఫోన్లలో మొట్టమొదటిసారిగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 3 TSMC మేక్ 4 nm బిఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టాకోర్ ప్రాసెసర్ తో మనకి రావడం జరుగుతుంది. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 3.3 GHz గా మనకు రావడం జరుగుతుంది. సో డే టు డే లైఫ్ లో ముఖ్యంగా చెప్పాలంటే మల్టీ టాస్కింగ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరాంసే మీకు ఇది రన్ అవడంతో పాటు ఈవెన్ యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా ఇది 2 మిలియన్ స్కోర్ చేయడం జరిగింది. ఈవెన్ CPU థ్రాటిల్ లో కూడా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎక్కడ థ్రాటిల్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ 85% అబోవ్ మనకు పెర్ఫార్మెన్స్ రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఎక్కడ హ్యాంగ్ గానీ లాగ్ గానీ లేకుండా ఈవెన్ ఎంత పవర్ఫుల్ అప్లికేషన్ అయినా కానీ ఇది చాలా సునాయాసంగా హ్యాండిల్ చేయడంతో పాటు లాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ని మీకు ప్రొవైడ్ చేయడంతో పాటుగా మీ టాస్క్ అన్నిటిని కూడా చాలా సింపుల్ గా ఇది క్లియర్ చేయడమే జరుగుతుంది. అఫ్ కోర్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇదే. దీంట్లో మీకు LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 4.0 టెక్నాలజీని మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మీకు కేవలం ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 16GB + 512GB. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఎడిషనల్ మెమరీ కార్డ్ వేసుకునేటువంటి ఫీచర్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. సో ఓవరాల్ గా ఫోల్డింగ్ ఫోన్స్ లో వన్ ఆఫ్ ద పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఫోల్డబుల్ ఫోన్ అనే చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ మన ఇండియాలో మొట్టమొదటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో వచ్చినటువంటి ఫోల్డింగ్ ఫోన్ ఇదే. సో ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఫన్ టచ్ UI తో మనకు రావడం జరుగుతుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ వీళ్ళు మరొక 3 OS జనరేషన్ అప్డేట్స్ ని అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. సో యాజ్ ఇది వచ్చేటప్పటికి మనకు ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కాబట్టి ఎక్కడ మనకి బ్లాట్వేర్ ఇలాంటివి అయితే ఏం లేదు. చాలా నార్మల్ గా అండ్ డిఫాల్ట్ యాప్స్ తో మనకు ప్రొవైడ్ చేయడం
జరిగింది. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే డిఫాల్ట్ గా వివో డైలర్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి సో కాల్ రికార్డింగ్ కూడా అవతల వాళ్ళకి తెలియకుండా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా మీరు ఆరామ్సే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా నాకు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేదు. బట్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫోల్డింగ్ ఫోన్స్ యొక్క అడ్వాంటేజ్ ని మరింత బెటర్ గా తీసుకొని మరింత బెటర్ యూఐ ని డిజైన్ చేసి మన ముందు తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ ఇండియాలో మొట్టమొదటి 5700 mAh ఆఫ్ ద బ్యాటరీ ఫోల్డింగ్ ఫోన్ లో, ముఖ్యంగా ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ లో వచ్చినటువంటి మొబైల్ ఫోన్ కూడా ఇదే. ఈవెన్ 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 40 minutes లోపల మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడంతో పాటు ఇందులో మీకు 50 watts కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్, అలాగే 10 watts కి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. సో యూజువల్ గా ఈ ఫోల్డింగ్ ఫోన్స్ లో ఇలాంటి ఫీచర్స్ అయితే మనం మిస్ అవుతుంటాం. సో ఎక్కడ ఏ ఫ్యూచర్ ని వీళ్ళు తీసేయకుండా అన్ని ఫీచర్స్ ని మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వల్ల మీ మొబైల్ ఫోన్స్ కావచ్చు, మీ TWS బడ్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని ఈజీగా మీరు దీని సహాయంతో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ హోల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు పెద్ద హెవీ యూజర్ అయినా కానీ, ఒకవేళ మినిమల్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక అరౌండ్ 1.5 day బ్యాటరీ బ్యాకప్ మీరైతే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై మన ముందు తీసుకొచ్చారు. వైఫై అలియన్స్ 6 తో పాటు బ్లూటూత్ 5.4 టెక్నాలజీని మన ముందు తీసుకొని రావడంతో పాటుగా ఐఆర్ బ్లాస్టర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇంక్లూడింగ్ NFC ని కూడా ఇంటిగ్రేట్ చేయడంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు చాలా బాగా నచ్చింది అండ్ నేను మోస్ట్ అవైటెడ్ ఫీచర్ ఏంటి అంటే ఇందులో నాకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అది కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. విచ్ ఈస్ అమేజింగ్. యాజ్ ఆఫ్ నో ఏ బ్రాండ్ కూడా మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఆఫర్ చేయట్లేదు. అండ్ ఇదే కాదండి, దీంట్లో మనకి AI బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇవే కాదు, దీంట్లో మనకి 17 5G బ్యాండ్స్ ని మనం ప్రొవైడ్ చేశారు. ఎయిర్టెల్ అలాగే జియో రెండిట్లో కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ డౌన్లోడ్ అలాగే అప్లోడ్ స్పీడ్స్ అయితే మీరు దీని ద్వారా తీసుకోవచ్చు. దీంట్లో అన్ని ఇచ్చారు కానీ నాకు ఇంక్లూడింగ్ ఈ సిమ్ సపోర్ట్ ను కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మరి ఇది మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి ఒక OTA అప్డేట్ లో మనకు ప్రొవైడ్ చేస్తారా ఏంటి అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇంతేకాదు దీంట్లో మనకి ఎయిర్ జస్ట్ ఫీచర్స్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. కెమెరా నుంచి ఒక 20 centimeters డిస్టెన్స్ లో పెట్టి మనం వాటిని అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ కెమెరా నుంచి 20 centimeter డిస్టెన్స్ తో మనం చేసేదానికన్నా డైరెక్ట్ గా టచ్ చేసి చేసుకుంటే బాగుంటుంది. బట్ వెరీ గుడ్ ట్రై అనే నా అభిప్రాయం. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి కేవలం ఒకే ఒక వేరియంట్ ఉంటుంది. ఇది 1,60,000 మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో ఇంట్రడక్టరీ ఆఫర్ కింద వీళ్ళు 10% క్యాష్ బ్యాక్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఒకవేళ మీకు ఫోన్ డిస్ప్లే ఏదైనా డ్యామేజ్ అయిందంటే అండర్ 6 months లోపల 1 time ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వీళ్ళు మనకి రీప్లేస్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఈ రోజు నుంచి మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది 13th June నుంచి అఫీషియల్ గా సేల్ లోకి అయితే రానుంది. ఎనీవే ఓవరాల్ గా ఒక మంచి రిఫైన్డ్ ఫోల్డింగ్ ఫోన్ ఆల్మోస్ట్ ఆల్ 6 years తర్వాత, అంటే ఫోల్డింగ్ ఫోన్స్ మనకి స్టార్ట్ అయిన తర్వాత 6 years తర్వాత వివో మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తూ తీసుకొచ్చినటువంటి మొబైల్ ఫోన్ అయితే ఇది. వివో నుంచి మొట్టమొదటి ఫోన్. బట్ ఫారెన్ కంట్రీస్ లో అయితే వీళ్ళు ఆల్రెడీ లాంచ్ అయితే చేశారు. బట్ ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫోల్డింగ్ ఫోన్స్ అన్నిటిలో కూడా రిఫైన్డ్ వర్షన్ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. సో మీరేమనుకుంటున్నారు ఈ ఫోన్ గురించి అండ్ ఇందులో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ అప్డేట్స్ చూడాలనుకుంటున్నారు? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు మీ అందరికీ రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.